లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నప్పుడు చాలా మంది పక్క వాళ్ళని ఏమి అనలేక పాజిటివ్ గా థింక్ చేయాలన్న ఎమోషన్ తో లోపల నెగిటివ్స్ అన్నిటిని లోపలే అణిచివేస్తూ ఇలాంటి ఎమోషన్ కి, సెల్ఫ్ బ్లేమింగ్ కి, సెల్ఫ్ క్రిటిసిజం కి వెళ్తున్నారు. సో ఇలా మీరు గనక చేస్తుంటే ఒక్కసారి అలర్ట్ అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కంప్లీట్ గా పాజిటివ్ వైబ్రేషన్ ని రిఫ్లెక్ట్ చేస్తే పాజిటివ్ ని రిసీవ్ చేసుకుంటాము యూనివర్స్ లో, నెగిటివ్ ని రిఫ్లెక్ట్ చేస్తే నెగిటివ్ ని రిసీవ్ చేసుకుంటాము. సో మీరు సెల్ఫ్ లవ్ తో ఉన్నారా, సెల్ఫ్ బ్లేమింగ్ తో ఉన్నారా? మీరు ఏదైనా అప్లై చేస్తుంటే అది వర్క్ అవ్వకపోతే అది అదర్ పర్సన్స్ యొక్క ఎనర్జీస్ కూడా అక్కడ ఇంక్లూడ్ అవుతాయి అన్న విషయం మర్చిపోయి కంప్లీట్ గా మీదే రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతూ మీకు మీరే ఇబ్బంది పెట్టుకుని బ్లేమ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే మీ ఎనర్జీస్ స్ట్రక్ అవ్వడమే కాదు, తెలియకుండానే లో కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోతారు. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని అప్లై చేయండి, కానీ ఇలా మిమ్మల్ని మీరు సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ డిస్టర్బ్ అవ్వద్దు. థ్యాంక్ యూ.